సో హాయ్ ఫ్రెండ్స్, మన వెట్టిదే వెంకటేష్ గారు నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది భయ్య. మూవీ విషయానికి వస్తే ఈ సంక్రాంతికి అయితే ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ కామెడీ మూవీ భయ్య. అనిల్ రావిపూడి గారి మూవీస్ కి ఒక టార్గెట్ ఆడియన్స్ అయితే ఉంటారు భయ్య. వాళ్ళని మైండ్ లో పెట్టుకుని ఈ మూవీ అయితే తీసాడనిపిస్తుంది భయ్య. వాళ్ళని అయితే అనిల్ రావిపూడి గారు అయితే 100కి 100% అయితే రీచ్ అయితే అయిపోయారు భయ్య. ఆడియన్స్ ఎవరో కాదు భయ్య, ఫ్యామిలీ ఆడియన్స్ అనమాట. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సంక్రాంతికి అయితే ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలంటే ది బెస్ట్ మూవీ భయ్య. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. మెయిన్లీ మీ ఫ్యామిలీకి అయితే పిచ్చిగా నచ్చేస్తుంది భయ్య. అనిల్ రావిపూడి గారు అయితే F2 మూవీనే మళ్ళీ దించేసాడేమో అనిపించింది భయ్య నాకు ఈ మూవీ చూసిన తర్వాత. ఒకటే చెప్తున్నాను భయ్య, ఒక F2 అయితే ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే రీతిలో బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. మూవీకి వెళ్లే ముందు మీరైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకోకండి భయ్య. ఒక క్లీన్ మైండ్ తో మూవీకి అయితే వెళ్ళండి, మీకు డెఫినెట్లీ మూవీ అయితే నచ్చుది. అనిల్ రావిపూడి గారు అయితే F2 లో ఎంత కామెడీ అయితే పెట్టారో ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో దానికి డబుల్ అయితే పెట్టారు భయ్య. నార్మల్ గా ఉండవు కామెడీ సీన్స్ అయితే మన వెంకీ మామ అయితే కామెడీతో చంపేస్తారు భయ్య. అలాగే మూవీ స్టోరీ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం భయ్య. మూవీ స్టోరీ ఎక్కడ కూడా మీకు రివీల్ చేయకుండా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా నేనైతే చెప్తాను. కమింగ్ టు ద మూవీ స్టోరీ లైన్. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే మూవీలో మన వెంకీ మామ అయితే ఒక ఎక్స్ కాప్ భయ్య. అయితే వెంకీ మామ హ్యాపీగా ఐశ్వర్య రాజేష్ తో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని అయితే గడుపుతుంటాడు భయ్య. వెంకీ మామ అయితే తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గడుపుతుంటాడు. ఆ హ్యాపీ లైఫ్ లోకి మన మీనాక్షి చౌదరి గారు అయితే ఎంటర్ అయితే అవుతారు భయ్య. మీనాక్షి చౌదరి గారు అయితే ఈ మూవీలో వెంకీ మామకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించారు. వెంకీ మామ అంత హ్యాపీ లైఫ్ లోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఒక కేసు పని మీద అయితే వస్తుంది భయ్య. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రావడంతో వెంకీ మామల వైఫ్ అయితే చాలా టెన్షన్ అయితే పడుతుంది. వెంకీ మామకి అయితే ఎడదనమాట టార్చర్ అయితే పెడుతుంది. వెంకటేష్ గారు అయితే తన వైఫ్ తో టార్చర్ అయితే పడుతుంటాడు. ఇటు సైడ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో కూడా టార్చర్ పడుతుంటాడు భయ్య. వీళ్ళిద్దరి మధ్యన మన వెంకటేష్ గారు అయితే నలిగిపోతారు అనమాట. వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగిన సీన్స్ కి అయితే మీరు ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తారు. అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి తన వైఫ్ కి అయితే ఫుల్ స్టోరీ అయితే చెప్తాడు. అసలు ఏమైంది, మీ ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు, వీళ్ళ లవ్ మ్యాటర్ అయితే తన వైఫ్ కి అయితే చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాడు. వెంకటేష్ గారు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఒక కేసు పని మీద అయితే వస్తుందన్నమాట. ఆ కేసుని సాల్వ్ చేయాల్సింది మన వెంకటేష్ గారు అనమాట. వెంకటేష్ గారిని తీసుకువెళ్ళడానికి వస్తుందన్నమాట. అయితే వాళ్ళ వైఫ్ అయితే పంపిది అనమాట తనతోటి. వెంకటేష్ గారి మీద తన వైఫ్ కి అయితే నమ్మకం అయితే ఉండదు అనమాట. ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి తనతో వెళ్ళిపోతాడేమో అనే నమ్మకం లేక. అయితే ఆ కేసుని అయితే మన వెంకటేష్ గారు ఒక్కరే సాల్వ్ చేయగలరు, ఇంక ఎవరి వల్ల కాదనమాట. చాలా ఇంపార్టెంట్ కేసు అనమాట అదే. ఆ కేసును సాల్వ్ చేయడానికి మన వెంకటేష్ గారితో పాటు తన వైఫ్ కూడా వెళ్తుందనమాట. మన వెంకటేష్ గారు, తన వైఫ్, నెక్స్ట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ కేసును సాల్వ్ చేయడానికి అయితే వెళ్తారు. అయితే అంత ఇంపార్టెంట్ కేసు ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్యన మన వెంకటేష్ గారు ఎలా నలిగిపోయారు, వీళ్ళిద్దరితో వెళ్లి మన వెంకటేష్ గారు అసలు ఆ కేసుని సాల్వ్ చేశారా లేదా, అసలు ఎంతకి ఆ కేసు ఏంటి, ఇవన్నీ కూడా మీరు మూవీలో తెలుసుకుంటారు భయ్య. మూవీ అయితే చాలా బాగుంటుంది అనమాట. మంచి కామెడీ అయితే ఉంటుంది భయ్య. మూవీలో మీరు ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తారు. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేసిన సీన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి భయ్య. అందులో ఒక సీన్ ఏంటంటే మన వెంకటేష్ గారు, తన వైఫ్, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు మధ్యన జరిగిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. నిజంగా చెప్తున్నాను, వీళ్ళిద్దరి మధ్యన అయితే మన వెంకటేష్ గారు అయితే నలిగిపోతారు భయ్య. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోడ్ అయితే ఉంది కదా, రోడ్డు వేసేటప్పుడు రోల్ రైడర్ అయితే మనకి రోడ్డుని అయితే తొక్కుని వెళ్తుంది చూడండి, అలా నలిగిపోతారు భయ్య మన వెంకటేష్ గారు అయితే. వీళ్ళిద్దరితో అసలు పడలేదు అనమాట. అసలు నార్మల్ గా ఉండదు. ఈమెనంటే ఆమె కోపం, ఆమెనంటే ఈమె కోపం అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడితే తన వైఫ్ కి నచ్చదనమాట. తన వైఫ్ తో మాట్లాడితే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి అయితే నచ్చదనమాట. వీళ్ళిద్దరి మధ్యన అయితే మన వెంకటేష్ గారు నలిగిపోతారు భయ్య. వీళ్ళు ముగ్గురు కూడా ఒక మిషన్ ని సాల్వ్ చేయడానికి అయితే వెళ్తారు కదా. దాంట్లో మన వెంకటేష్ గారు అయితే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఇంగ్లీష్ లో మాట్లాడుతాడు అనమాట. తన వైఫ్ కి అయితే ఇంగ్లీష్ రాదనమాట. తన వైఫ్ అయితే మామూలుగా కొట్టదు భయ్య వెంకటేష్ గారిని అయితే. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా మీరైతే నవ్వుకుంటారు, ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. అలాగే మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయితే ఒక పిల్లోడు భయ్య మన వెంకటేష్ గారికి కొడుకు రోల్ లో చేసాడు అనమాట. ఆ కుర్రోడు అయితే యాక్టింగ్ అయితే ఇరగదీశాడు భయ్య. అసలు మూవీలో ఆ బొడ్డోడు కామెడీ అయితే ఉంటుంది భయ్య. మూవీ ఫస్ట్ లో మొత్తం ఆ కుర్రోడు కామెడీతో చంపేస్తారు భయ్య. వెంకటేష్ గారిని కూడా డామినేట్ అయితే చేస్తాడు అనమాట. ఆ పిల్లోడైతే మన వెంకటేష్ గారికి ఫస్ట్ హాఫ్ లో చొక్కోలు చూపిస్తాడు భయ్య. నార్మల్ గా కాదు, అసలు నార్మల్ టార్చర్ అయితే పెట్టాడు భయ్య. ఆ పిల్లోడు చేసిన కామెడీకి అయితే థియేటర్ లో ప్రతి ఒక్కడు కూడా నవ్వుతాడు భయ్య. చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్కడు కూడా నవ్వుతాడు, ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తాడు. చాలా బాగా చేశాడు భయ్య యాక్టింగ్ అయితే. అలాగే యానిమల్ మూవీలో ఒక మిషన్ గన్ తీసుకొచ్చి హీరోకి అయితే ఇస్తాడు కదా భయ్య. అతనైతే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే ఉన్నాడు. అతని యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేశాడు. అతను చేసిన కామెడీకి కూడా మీరు ఫుల్ గా థియేటర్ లో నవ్వుకుంటారు భయ్య. ఈయనతో పాటు వీటీవీ గణేష్ గారి యాక్టింగ్ కూడా మీరు ఫుల్ గా థియేటర్ లో ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. వీటీవీ గణేష్ ఎవర్రా బాబు అనుకోకండి, మీకు చెప్తాను. వీటీవీ గణేష్ ఎవరంటే మన విజయ తలపతి గారు చేసిన బీస్ట్ మూవీలు అయితే ఉంటారు భయ్య. ది బెస్ట్ కమెడియన్ అనమాట.
ఇతనిది మోస్ట్ ఫేమస్ డైలాగ్ కూడా ఒకటి ఉంది, ఎవడరా నువ్వు ఇంత కామెడీ చేస్తున్నావు. ఈ వీటీవీ గణేష్ గారు అయితే తమిళ ఇండస్ట్రీకి ది బెస్ట్ కామెడీ అని భయ్య. ఆయన అయితే మన ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉన్నారు. ఆయన కామెడీ కూడా మీరు థియేటర్ లో ఫుల్ గా నవ్వుకుంటారు భయ్య, ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే మన ఐశ్వర్య రాజేష్ కూడా యాక్టింగ్ అయితే ఇరగదీస్తుంది. వెంకటేష్ గారి వైఫ్ క్యారెక్టర్ లో నెక్స్ట్ లెవెల్ అయితే చేసింది భయ్య. నేను మూవీ చూడక ముందు ఐశ్వర్య రాజేష్ మన వెంకటేష్ గారి వైఫ్ క్యారెక్టర్ లో అసలు సెట్ అవుతుందా లేదా అనిపించింది భయ్య. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ చిన్న ఏజ్, మన వెంకటేష్ గారిది పెద్ద ఏజ్ కదా, వీళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ గా సెట్ అవుతా లేదా అనిపించింది. కానీ మూవీ చూసిన తర్వాత ఆ డౌట్ పడే పనే లేదనిపించింది. ఎందుకంటే రియల్ గా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో మూవీలో అలా చేశారు భయ్య, చాలా బాగా చేశారు అనమాట. అలాగే మన మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. నిజంగా ఆమెకి ఇచ్చిన రోల్ ఆమె అయితే న్యాయమైతే చేసింది భయ్య. వెంకటేష్ గారికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మూవీలు అయితే నటించింది భయ్య, నెక్స్ట్ లెవెల్ అయితే చేసింది, చాలా బాగా చేసింది భయ్య. ఇంకా మన వెంకీ మామ యాక్టింగ్ గురించి అయితే మాట్లాడే పని అయితే లేదనమాట. వెంకీ మామ అయితే యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చింపు పడతోపడు భయ్య. ఈ సంక్రాంతికి వస్తాను మూవీలో మన వెంకీ మామ యాక్టింగ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, నువ్వు నాకు నచ్చావు, చంటి, రాజా, ఈ 3 సినిమాల్లో ఎలాంటి కామెడీ ఎలాంటి యాక్షన్ అయితే చేశాడో, ఈ 3 సినిమాల్లో ఎంతైతే కామెడీ అయితే చేశాడో అదే రీతిలో ఈ మూవీలో కూడా చేశాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ లో మీరైతే థియేటర్ లో ఎంజాయ్ అయితే చేస్తారు మన వెంకీ మామ కామెడీకి. అయితే భయ్య మూవీ గురించి అన్ని ప్లస్ పాయింట్లే చెప్తాను, నెగిటివ్ పాయింట్లు లేవా అంటే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి భయ్య. ఆ నెగిటివ్ పాయింట్స్ ఏమిటంటే రొటీన్ స్టోరీ, నెక్స్ట్ క్రింజ్ కామెడీ అక్కడక్కడ అనిపిస్తుంటది. మూవీ అయితే కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటది సెకండ్ హాఫ్ లో. అలాగే అనిల్ రావిపూడి గారివి కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి కదా, భగవత్ కేసరి, F2, F3 కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి కదా, సేమ్ అదే రీతిలో ఈ మూవీ స్టోరీ అని కూడా రొటీన్ గా రాసుకున్నాడు. సేమ్ ఆ మూవీస్ లో ఏదైతే కామెడీ అయితే పెట్టాడో అదే రీతిలో ఈ మూవీలో కూడా కొన్ని కామెడీ సీన్స్ అయితే రాసుకున్నాడు. కాకపోతే ఈ మూవీలో కొద్దిగా కామెడీ అయితే ప్లస్ పాయింట్ అయితే అయింది, కొద్దిగా కొత్తగా రాశాడు అనమాట భయ్య. ఈ సంక్రాంతి మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, జబర్దస్త్ కామెడీ అయితే ఎవరికైతే నచ్చుద్దో ఈ మూవీ అయితే వాళ్ళకి పెచ్చగా నచ్చుద్దు భయ్య. జబర్దస్త్ కామెడీ ఎవరికైతే నచ్చదో ఈ మూవీ అయితే అస్సలు నచ్చదు భయ్య వాళ్ళకైతే. అయితే ఇవన్నిటిని కూడా దాటుకొని మూవీ అయితే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతుంది భయ్య. ఎందుకంటే వాటికి రీజన్స్ కూడా నేనైతే చెప్తాను. మూవీ హిట్ అవ్వడానికి కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి భయ్య. వాటిలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ అయితే ఒక ప్రాపర్ కామెడీ, ఒక ఫ్యామిలీ స్టోరీ భయ్య. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ మూవీ అయితే నచ్చుద్ది. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే తమిళ్లో ఫేమస్ కామెడియన్స్ ని ఇద్దరినైతే పెట్టారు భయ్య. వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ కామెడీతో ఆడియన్స్ అయితే వాళ్ళిద్దరు కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు భయ్య. సో ఫైనల్ గా మూవీ గురించి అసలు మూవీ ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చదో ఫుల్ క్లారిటీగా చెప్పేస్తాను భయ్య. మంచి స్టోరీ బేస్డ్ యాక్షన్ డ్రామా మూవీ కావాలన్న వాళ్ళకి, నెక్స్ట్ మాస్ ఆడియన్స్ కి ఈ మూవీ అయితే నచ్చదు భయ్య. అయితే ఈ మూవీ ఎవరికి నచ్చుద్ది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి అయితే ఈ మూవీ అయితే పెచ్చగా నచ్చుద్ది భయ్య. వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తారు. సో భయ్య మీరు ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీని సినిమాకి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఈ మూవీ అయితే ది బెస్ట్ ఆప్షన్ భయ్య. ఒక ప్యూర్ క్లాస్ కామెడీ మూవీ భయ్య. మీ ఫ్యామిలీతో పాటు మీరు వెళ్ళండి, మీరు పక్క థియేటర్ లో ఎంజాయ్ అయితే చేస్తారు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు నవ్వుకుంటూ బయటకు వస్తారు భయ్య. సో ఇదే భయ్య ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అయితే. నేను ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఎంత ఇస్తున్నానంటే 5 కి 3.5 అయితే ఇస్తున్నాను భయ్య. ఈ సంక్రాంతికి ది బెస్ట్ మూవీ. మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ అయితే చేయండి. అలాగే అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.